హలో హాయ్ వెల్కమ్ టు సూను వ్లాగ్స్. ముందు వీడియోలో కపిల తీర్థం వరకు చూశారు కదండి. అలానే తిరుపతి నుండి మా జర్నీ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తానన్నాను. సో తిరుపతి నుండి మాకు డైరెక్ట్గా రిజర్వేషన్ అయితే లేదండి. అందుకని మేము తిరుపతి నుండి ఒంగోలు వందే భారత్లో వెళ్తున్నాం అనమాట. సో ఇది మా ఫస్ట్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సీటింగ్ అంతా బాగానే ఉందండి. నార్మల్ మనం ఏసీ చైర్ కార్లో వెళ్తాం కదండి ట్రైన్లో, అలానే అనిపించింది. దానికంటే కొంచెం స్పేషియస్గా ఉన్నాయి చైర్స్. అలానే లెగ్ స్పేస్ కూడా బాగుంది, కొంచెం ఎక్కువ ఉంది అంతే. కాకపోతే ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిందండి. నార్మల్ ట్రైన్తో పోలిస్తే వందే భారత్ జర్నీ అయితే చాలా తగ్గుతుందండి మనకి. అందుకోసం మనం వందే భారత్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే లెగ్ స్పేస్ బాగుంది, జర్నీ తగ్గుతుంది. నార్మల్ చైర్ కార్ కంటే ఇది చాలా బెటర్ అనమాట. అలానే వందే భారత్లో మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం మార్నింగ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ అయితే లంచ్, ఈవినింగ్ అయితే స్నాక్స్, అలానే నైట్ అయితే డిన్నర్. మేము ఈవినింగ్ ఎక్కాం కాబట్టి మాకు స్నాక్స్ అయితే ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎక్కగానే అయితే వాటర్ బాటిల్ ఇచ్చారండి. అండ్ మా కంపార్ట్మెంట్ వచ్చేసి డ్రైవర్స్ వెనకాలే ఉందన్నమాట. అది కూడా చూపించడానికి ట్రై చేశాను ఇక్కడ. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. మనం నార్మల్గా ఎప్పుడైనా మన ట్రైన్స్ రిజర్వేషన్ లేకపోతే అప్పటికప్పుడు టికెట్ తీసుకొని టీసీతో మాట్లాడి ఎక్కచ్చు, అలాంటివన్నీ ఉంటాయి. కానీ వందే భారత్లో ఆ ఛాన్స్ అయితే ఉండదండి. ఖచ్చితంగా మనం రిజర్వ్ చేసుకునే ఎక్కాలి. సో ఇదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి వందే భారత్ ఎక్కాలనుకుంటే. మేమైతే మార్నింగ్ బుక్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్ ఎక్కాము. మాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి. అవైలబిలిటీ లేకపోయినా మన దగ్గర రిజర్వేషన్ లేకపోతే మాత్రం వందే భారత్ అయితే ఎక్కలేమండి. నెక్స్ట్ వీడియోలో వందే భారత్లో వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ మన కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.